ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనిపించే వార్త ఇది. ఇండియాలో తయారు చేసిన 3 దగ్గు సిరప్లు చిన్నారుల ప్రాణాలు తీస్తున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO తేల్చింది. వైద్య శ్రద్ధ పేరుతో విషం తాగించినట్లు షాకింగ్ వివరాలు బయటపడ్డాయి అని మీకు తెలుసా? అసలు ఏ సిరప్లు ప్రమాదకరమో, వాటిలో ఏముంది, WHO ఎందుకు బహిరంగంగా హెచ్చరిక జారీ చేసింది, ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ భయానక సత్యాన్ని. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. దిస్ ఈజ్ యువర్ శాలిని ప్రియా. ఇండియాలో తయారు చేసిన 3 దగ్గు సిరప్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO తీవ్రంగా హెచ్చరించింది. వీటి వాడకం వల్ల గత 2 వారాల్లో అత్యధికంగా పిల్లలు మృతి చెందిన కేసులు నమోదయ్యాయి. ముందుగా మధ్యప్రదేశ్ లోని చిన్న పిల్లలు వీటి వల్ల మరణించడం తీవ్ర కలకలం రేపింది. నాడి తరగంగా వీటిని ఉపయోగించవద్దని WHO సూచించింది. ఏ సిరప్లు డేంజరస్? మొదటగా కోల్డ్రీఫ్, తయారీ సంస్థ శ్రేయసన్ ఫార్మా. ఇక రెండవది రెస్పిఫ్రెష్, రెడ్నెక్స్ ఫార్మాస్యూటికల్స్. ఇక చివరగా రీలైఫ్, షేప్ ఫార్మా. ఈ ప్రమాదానికి గల కారణం ఈ సిరప్ లో డైఈథిలిన్ గ్లైకోల్ అనే అత్యంత విషపూరితమైన రసాయనం భారీ మోతాదులో ఉన్నట్లు ల్యాబ్ టెస్టుల్లో తేలింది. ఇది సాధారణంగా ఇండస్ట్రియల్ సొల్వెంట్లలో వాడే కెమికల్. పిల్లలు ఈ మందులు తాగిన వెంటనే అస్వస్థత, కడుపు నొప్పి, వాంతులు, మూత్ర సంబంధ సమస్యలు తలెత్తుతాయి. చివరగా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి మరణించారు. కోల్డ్రీఫ్ సిరప్ లో దీని ప్రమాణం సాధారణంగా అనుమతించిన పరిమితికి దాదాపు 500 రెట్లు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఇండియాలో తయారు చేసిన 3 దగ్గు సిరప్లను WHO తీవ్రంగా నిషేధించింది. గత 2 వారాల్లో ఈ మందుల వాడకం వలన 20 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వీటిలో ఎక్కువగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రపుర ప్రాంతం పిల్లలే. సాధారణ దగ్గు ముందు అనుకున్న ఇందులోని విషపూరిత రసాయనం డైఈథిలిన్ గ్లైకోల్ అనగా DEG పిల్లల శరీరాన్ని నాశనం చేసింది. మరణించిన పిల్లల సమాచారం చూసినట్లయితే ఇప్పటి వరకు 20 నుండి 22 మంది చిన్నపిల్లలు, ఒక నివేదిక ప్రకారం 17 నుంచి 22 మంది ఈ నకిలీ దగ్గు మందుల వలన మరణించారు. వీరంతా 5 ఏళ్ల లోపు పిల్లోళ్ళు. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం WHO ఏ విధమైన చర్యలు తీసుకుందంటే, సిరప్ల తయారు చేసిన ఫార్మా కంపెనీలకు రాష్ట్ర తాత్కాలికంగా మరియు శాశ్వతంగా లైసెన్స్ రద్దు చేశారు. కోల్డ్రీఫ్ తయారీదారు శ్రేయసన్ ఫార్మా యజమానిని అరెస్టు చేశారు. ఆయా కంపెనీల మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు సీజ్ చేశారు, అనుమతులు రద్దు చేశారు. రాష్ట్రాల, కేంద్ర ప్రభుత్వాలు WHO సూచనలతో సిరప్లను మార్కెట్ నుంచి రీకాల్ చేశాయి. బహిరంగ హెచ్చరికలు జారీ చేశాయి. ఏ ఒక్క దేశానికి వీటిని ఎగుమతి చేయలేదని ఇండియన్ సెంట్రల్ డ్రగ్స్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ అధికారికంగా ప్రకటించింది. WHO సూచనలు ఏమి? ప్రజలు, డాక్టర్లు ఈ 3 దగ్గు సిరప్లను వాడకండి. ఇతర జాతీయ హెల్త్ రెగ్యులేటరీలు తమ దేశాల్లో ఇవి లభిస్తే వెంటనే WHOకి తెలియజేయాలంటూ సూచించింది. డిసెంబర్ 2024 తర్వాత ఈ ఫార్మానే తయారు చేసిన ఇతర లిక్విడ్ మెడిసిన్స్ కూడా తగిన జాగ్రత్తలు పాటించాలన్న విజ్ఞప్తి కూడా చేశారు. డైఈథిలిన్ గ్లైకోల్ పిల్లల ఆరోగ్యానికి ఉన్న ప్రమాదాలు ఏమనగా, డైఈథిలిన్ గ్లైకోల్ తాగిన పిల్లలకు మృత్యు ప్రమాదం ఉంటుంది. అధిక తాలూకు నష్టం అనగా కిడ్నీ ఫెయిల్యూర్, న్యూరోలాజికల్ డ్యామేజ్, చివరగా మరణం. అధిక మోతాదులో తీసుకుంటే ఊపిరితిత్తుల్లో సమగ్రంగా సమస్య వస్తుంది, త్వరితగతిన మరణం సంభవిస్తుంది. ముఖ్య హెచ్చరిక ఏమనగా, మీ వద్ద ఉన్న ఈ సిరప్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకండి. వెంటనే స్థానిక వైద్య, ఆరోగ్య అధికారులకు సమాచారం ఇవ్వండి. పిల్లలకు ఎలాంటి మందులు ఇవ్వడం ముందు నిపుణుల సలహా తీసుకోవడం అత్యంత అవసరం. మందు అంటే ప్రాణరక్షకమని మనం నమ్ముతాం, కానీ అదే మందు విషం అయితే అది మన నమ్మకాన్ని చంపేస్తుంది. పిల్లల ప్రాణాలు మన చేతుల్లోనే ఉన్నాయి. జాగ్రత్తగా ఉండటం అనేది మన బాధ్యత. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని అందరం కూడా ప్రార్థిద్దాం. పిల్లల ఆరోగ్యం అంటే దేశ భవిష్యత్తు. మన నిర్లక్ష్యం వాళ్ళ జీవితానికి మూల్యం కాకూడదు. ఓవరాల్ గా ఈ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. అలాగే ఔషధాల పంపిణీ విషయంలో ప్రభుత్వం ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలో ట్యాగ్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు తాజా అప్డేట్స్ కోసం రన్ టీవీ తెలుగు ఛానల్ ను ఫాలో అవ్వండి. ఐఎమ్ యువర్ శాలిని ప్రియా.